వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ప్రొద్దుటూరు కొత్తపల్లెలో మురుగు కాల్వ స్టీల్ తొలగింపు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే స్టీల్ ను తొలగించాం. కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ వెల్లడి. రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా చేశారు. టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లబోయిన శ్రీనివాస్ ఫైర్. తిరుపతిలో కోవిడ్ కలకలం. ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్. మేడ్చల్లో అక్రమ ఎర్రచందనం స్వాధీనం. 3 అరెస్టు చేసిన అటవీ శాఖ అధికారులు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన దగ్గుపాటి పురంధేశ్వరి. టీడీపీతో పొత్తుపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి. ప్రొద్దుటూరులో జరిగిన ప్రతి నేరంలో వైసీపీ నాయకుల హస్తం. రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయం. బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు జోస్యం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం కొత్తపల్లె పంచాయతీలోని రామేశ్వరం నుండి వయా కొత్తపల్లె కానపల్లె వరకు వెళ్లే డ్రైనేజీ కాలువను సందర్శించారు కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ మరియు కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి. డ్రైనేజీ కాలువ పూర్తిగా బ్లాక్ కావడంతో వెంటనే హిటాచీ ద్వారా కాలువలోని స్టీల్ ని తొలగించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మాట్లాడుతూ మురుగు కాలువలోని స్టీల్ ను తీసి మురుగునీరు సక్రమంగా వెళ్లేందుకు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఎవరైనా సరే నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నా వెంటనే అనుమతులను ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కొత్తపల్లె పంచాయతీ నాయకులు, కడప జిల్లా సర్పంచులు, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఏం విషయం? సిమెంట్ కాలువ చేయాలంటే ఇదిగా ఉంటుంది కాదు. ఇప్పుడు తర్వాత ఏదైనా కానీ ఏదైనా మళ్ళీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ సీఎం అయ్యి మంచి మెజారిటీతో వచ్చి చేస్తే అప్పుడు సీఎం గారిని అడిగి చేసేదానికి మనకు అన్ని విధాలు. ఈరోజు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా రామేశ్వరం నుండి 1 టౌన్ నుంచి మోడంపల్లి నుంచి సినియా బుకా నుండి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇక్కడ ప్లాట్లలో అయితేనేమి ఇండ్లలో అయితేనేమి ఎక్కువ స్టోరేజ్ అయ్యి ఆ ఇండ్లకు నెమ్ము తిరుగుతూ ఉన్నది. చాలా రోజుల నుండి వాళ్ళు నన్ను అడగడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇండ్లు కట్టుకునే దానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, కట్టుకునే దాంట్లో కూడా ఇబ్బందికరంగా ఉంది, విపరీతమైనటువంటి దోమల్లో బెడద ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు వాసన ఎక్కువగా వస్తుందని చెప్పి అడగడం కూడా జరిగింది. ఆ పనిలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా స్టోరేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్నది. గతంలో ఏం చేస్తున్నామంటే మేము ఇక్కడ పైరు పెడుతున్నాము, ఇక్కడ అన్ని వెంచర్లు స్టార్ట్ అయ్యి ఇరుతికల గోడలు కట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా కూడా ఇటాచి పెట్టించి ఎక్కడైతే మనము పని చేస్తే బాగుంటుందనే సదుద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలోనే ఈరోజు అక్కడి నుండి వచ్చే వాటర్ అంతా కానపల్లెకు చేరి కానపల్లె నుంచి అక్కడ ఏట్లోకి వెళ్తాయి. దానికి సంబంధించినటువంటిది ఈరోజు పని మొదలు పెట్టాము, చేస్తున్నాం. 3 రోజులైంది చేపట్టి. ఇక్కడ చూడండి ఎంత గలీజ్గా ఉందో. దీనికి అంతటికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటిది తరుణం. మేము పంచాయతీకి సర్పంచ్గా ఇట్లాంటి ఏదైనా పనులు ఉంటే కనుక మేము ఖచ్చితంగా చేసి చెందామని కూడా మీకు మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు కొత్తపల్లె పంచాయతీలో చాలా చోట్ల కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ ఇక్కడే ఇండ్లు కట్టుకోవడము, అపార్ట్మెంట్ కట్టడం కూడా
మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎవరైనా కానీ రండి, కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాకు పంచాయతీ ద్వారా ఏ వసతులు అవసరమైతే ఆ వసతులు దగ్గరుండి ఇప్పించి చేస్తామని చెప్పి కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ, ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చే చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలోని శ్రీ పెద్దమ్మ, శ్రీ సుంకాలమ్మ, శ్రీ సవారమ్మ, శ్రీ గంగమ్మ, శ్రీ వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్టలు, శ్రీలక్ష్మి వెంకటేశ్వర గరుడ ధ్వజ స్తంభాల పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి. అలాగే ఎర్రకత్వ గ్రామంలోని వీరాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు చరితారెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో చరితారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మాజీ ఎంపీపీ వాకిటి మాధవి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుపతిలోని స్థానిక డిఆర్ మహల్ రోడ్డు రైల్వే స్టేషన్ దగ్గరలో నూతనంగా నిర్మాణం చేస్తున్న 2 యాత్రికుల వసతి భవనాల పూజ నిర్వహించారు తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి, తిరుపతి నగర మేయర్ శిరీష, తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ జయచంద్రారెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. नमस्ते पुरुषोत्तमाय नमः अभोक्षाय नमः नारसिंहाय नमः अच्युताय नमः उपेन्द्राय नमः हरहे श्रीकृष्णाय नमः ओम वेंकटेशाय श्रीवेंकटेशाय नमः ओम शेषाद्रिवदयाय श्रीवेंकटेशाय नमः ओम बृहद्भोजाय श्रीवेंकटेशाय नमः बृहद्विपदये श्रीवेंकटेशाय नमः
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలను అణగారిన వర్గాలను అణగదొక్కుతుందని అన్నారు. గతంలో చంద్రబాబు సొంత కాళ్లపై నిలబడే సంక్షేమ పథకాలను అమలు చేశారని, వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో బీసీలను అణగారిన వర్గాలను ఆడుకుంటుందని అన్నారు. రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా తయారు చేశారని, గంజాయి కేసుల్లో ఎక్కువ బడుగు బలహీన వర్గాల వారి పిల్లలే ఉంటున్నారని పేర్కొన్నారు. అమలాపురంలో శెట్టి బలిజ సామాజిక వర్గీయులపై కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఏమీ చేయలేదని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటూ దళిత బహుజన సామాజిక వర్గాలను ఏ విధంగా అన్యాయానికి గురి చేస్తుందో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముఖ్యంగా బహుజనులు, బీసీలు వీళ్ళందరినీ కూడా అణగదొక్కుతూ కేసుల రూపంలో, అదేవిధంగా సంక్షేమం పేరుతో వారి యొక్క భవిష్యత్తును ఒక సంక్షేమం మాత్రమే అడ్డం పెట్టుకుని వారి భవిష్యత్తును అధ్వానం చేస్తున్న పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సొంత కాళ్లపై నిలబెట్టే సంక్షేమ పథకాలు అమలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాళ్ళు విరిసి కట్లు కొట్టే పరిస్థితి అయితే ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. అదేవిధంగా 75,000 కోట్ల బీసీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించిన బీసీ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే స్థానిక సంస్థల్లో 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 10% కోత పెట్టి దాదాపుగా 16,800 మంది బీసీలను రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు దూరం చేసిన పరిస్థితి అయితే మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా 56 కార్పొరేషన్ల పేరుతో నిధులు కానీ విధులు కానీ కూర్చోవడానికి కుర్చీలు కానీ లేని పరిస్థితి అయితే మనం చూసాం. వారికి చాలీచాలని జీతాలు ఇచ్చి సలహాదారుల పేర్లతో కొంతమందిని వేస్ట్గా మేపుతున్నటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా కష్టపడేవాడికి ఈ రాష్ట్రంలో సరైన గుర్తింపు లేనటువంటి విషయం. ఎక్కువ మంది బీసీలని అణగదొక్కి దాదాపుగా 750 మంది మీద కేసులు పెట్టి హింసించినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా విదేశీ విద్య 5,000 మందికి విదేశీ విద్యతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రోత్సహిస్తే ఈరోజు ఆ పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక మందిని టీటీడీ చైర్మన్లుగా, ఏపీ ఐఐసి చైర్మన్లుగా, అదేవిధంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేసినటువంటి ఘనత అయితే టీడీపీ ప్రభుత్వంలో ఉంది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మొదలు పెట్టుకుని ఏదైతే ఈ వైస్ ఛాన్సలర్ పదవిలో ఉన్నటువంటి తన సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి
ఈరోజు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆంధ్ర యూనివర్సిటీలో. తిరుపతిలో మరోసారి కరోనా కలకలం రేపింది. రుయా ఆసుపత్రిలో చేసిన ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 3 తిరుపతికి చెందిన వారు కాగా అందులో ఒకరు 2 రోజులుగా వార్డులో చికిత్స పొందుతున్నారు. రుయా అధికారులు హాస్పిటల్లోని కోవిడ్ ఐసోలేషన్ వార్డులో వారిని ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ కేసులను దృష్టిలో వైద్య ఆరోగ్య శాఖ తిరుపతి పరిధిలో పరీక్షా కేంద్రాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనం వాహనాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 50 లక్షల వరకు విలువ చేసిన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న 3 అదుపులోకి తీసుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఏలూరు నుండి నాగాపూర్ కు తరలిస్తుండగా మేడ్చల్ రింగ్ రోడ్డు వద్ద మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారని అటవీ శాఖ అధికారులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోటిపల్లి నరసరాపురం రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 1100 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు 385 కోట్లు ఇవ్వకపోవడంతో పనులు నత్తనడకన నడుస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకుని స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. జనసేనతో బీజేపీ పొత్తులో ఉందని, టీడీపీతో పొత్తు విషయంపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనసీమ జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కార్యకర్తకి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్సాహం ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కూడా పునరంకితం అవుతారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రం అంతా కూడా పర్యటించాలని, ప్రతి జిల్లాకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తని కలవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. ఈ సంకల్పం వెనకాల ఉన్నటువంటి ఆలోచనలు రెండు. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలోపేతంగా ఉన్నది, ఇంకాస్త బలోపేతం చేసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా రెండవ కోణం, రాజకీయ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే ఖచ్చితంగా మనకి రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ నేను 22 జిల్లాలు పర్యటన నేను పూర్తి చేసుకోవడం జరిగింది. అయితే ఒక రకంగా ఇంకొక 2-3 నెలల్లో మనం ఎన్నికలకి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికలకి కావలసినటువంటి తయారీ కూడా ఇవాళ కార్యకర్తలతో కూర్చుని చర్చించి అవన్నీ కూడా వాటన్నిటి మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. గడిచిన 9.5 సంవత్సరాల కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే, అంటే దగ్గర 10 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందించిందో మనందరికీ తెలుసు. ఒకటి, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అనేటువంటి లక్ష్యంతో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి పేదవాడిని కేంద్ర బిందువు చేసుకుని వెనుకబడినటువంటి కులాలు, అణగారినటువంటి వర్గాలకి చెందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారో మనందరికీ తెలుసు. ఇవాళ కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ఆంధ్ర రాష్ట్రంపై అంటే నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో అక్షర క్రమం కాదు, అభివృద్ధిలో కూడా ఆంధ్ర రాష్ట్రం అగ్రగామిగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో అనేక విధాలుగా కూడా తమ సంపూర్ణ సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది. నేను 22 జిల్లాలు పర్యటన పూర్తి చేసుకున్నాను అని మీతో చెప్తున్నాను. ఆ సందర్భంలో ప్రతి జిల్లాలో కూడా కేంద్ర సంపూర్ణ సహకారంతో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము పర్యవేక్షిస్తున్నాం.
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొద్దుటూరు ప్రజలకు వైసీపీ చేసిన మేలు ఏంటో చెప్పాలని, దీనిపై బహిరంగ చర్చకు సిద్దమంటూ వైసీపీకి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో మంజూరు చేసిన 25,000 ప్రభుత్వ గృహాల్లో కనీసం 10% ఇల్లులు కూడా ఇంకా పూర్తి కాలేదని అన్నారు. 2014 నుండి ఇప్పటి వరకు నియోజకవర్గంలో జరిగిన ప్రతి నేరంలో వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. ఆయనకు నిజం మాట్లాడితే ఏదైనా శాపమేమో మాకైతే తెలియదు, కానీ 100 మాటలు మాట్లాడితే ప్రొద్దుటూరు ఎమ్మెల్యే 200 అబద్ధాలు కనిపిస్తున్నాయి. అందులో చాలా చక్కగా మాట్లాడతాడు. అబద్ధాలు కూడా దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అది. అదే సందర్భంలో ఈ నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆవాస్ యోజన అనే పథకం కింద ప్రొద్దుటూరుకి ఇచ్చిన 25,000 ఇళ్లలో ఒక్కొక్క ఇంటికి మొత్తం 1,80,000 రూపాయల నిధులు రిలీజ్ చేసేసినారు. ఆ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇప్పటి వరకు వాటిని ఖర్చు పెట్టి పూర్తి చేసిన సందర్భం లేకపోయినా ఎమ్మెల్యే గారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ఈ 3 ప్రాంతాలకు వెళ్ళి జగనన్న కాలనీలు తిరిగి మళ్ళా జగన్ వస్తేనే పూర్తి చేస్తామని చెప్పేసి మరోసారి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాలు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు మానుకుంటే చాలా గౌరవంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలకందరికీ నీ గురించి వాస్తవాలు తెలిసిపోయినాయి. ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నము, బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న క్రిస్మస్ రోజు కూడా ఈ చర్చి ఒక ప్రోగ్రాంలో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడే కానీ క్రైమ్కు చాలా దూరము వైసీపీ పార్టీ కానీ ఎమ్మెల్యే కానీ అని చెప్పుకున్నాడు. ప్రొద్దుటూరులో 2019 నుండి ఇప్పటి వరకు జరిగిన క్రైమ్స్లో మొత్తం అంతా వైసీపీదే బాధ్యత. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కాకుండా, వారు లేకుండా జరిగిన క్రైమ్లు ఏమున్నాయో ఒక్కసారి మీరు డేటా తీసుకొస్తే 5-6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో. వాళ్ళను కూడా పిలిపించి బహిరంగ చర్చా వేదికకు భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకి సవాల్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇతర పార్టీలు తటస్థులు కూడా రక్తమొడుస్తున్న గాయాలతో పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వైసీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ తీసుకోకపోగా తిరిగి వాళ్ళ మీదనే తప్పుడు కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేసి లోక్ అదాలతులో వాళ్ళని రాజీ చేసే పద్ధతిలోకి తీసుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో, కడప జిల్లాలో. ఇది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ప్రజలందరికీ కూడా ఒక స్పృహ, అవగాహన వచ్చింది. వైసీపీ పరిస్థితి ఏమి, పరిపాలన విధి విధానాలు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి. మరి ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును తిరిగి తగ్గించుకునే ప్రయత్నంలో ఒకవైపు రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తాము, అభ్యర్థులను ఇంకొక చోటికి మార్చి పోటీ చేయిస్తాము, లేదా కొత్త అభ్యర్థులను తీసుకొస్తాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రొద్దుటూరు కొత్తపల్లెలో మురుగు కాల్వ స్టీల్ తొలగింపు. ప్రజలు ఇబ్బంది పడకూడదనే స్టీల్ ను తొలగించాం. కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ వెల్లడి. రాష్ట్రాన్ని గంజాయి హబ్ గా చేశారు. టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి చెల్లబోయిన శ్రీనివాస్ ఫైర్. తిరుపతిలో కోవిడ్ కలకలం. ర్యాపిడ్ పరీక్షల్లో 4 పాజిటివ్. మేడ్చల్లో అక్రమ ఎర్రచందనం స్వాధీనం. 3 అరెస్టు చేసిన అటవీ శాఖ అధికారులు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన దగ్గుపాటి పురంధేశ్వరి. టీడీపీతో పొత్తుపై పార్టీ అగ్రనేతలు నిర్ణయం తీసుకుంటారని వెల్లడి.
ప్రొద్దుటూరులో జరిగిన ప్రతి నేరంలో వైసీపీ నాయకుల హస్తం. రానున్న ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయం. బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు జోస్యం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.